రాష్ట్రంలోని బీసీ మహిళలకు ప్రజాప్రభుత్వం ఆదిరిపోయి శుభవార్త చెప్పింది. మహిళా సాధికారతే లక్ష్యంగా సొంతంగా ఉపాధి పొందేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ 1000 మందికి పైగా ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 100% సబ్సిడీతో ఈ మిషన్లను అందించబోతున్నారు. దీనికోసం సుమారు 142 కోట్ల రూపాయల నిధులను ప్రజాప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఒక్కో కుట్టు మిషన్ విలువ మార్కెట్లో సుమారు 12,000 రూపాయల వరకు ఉంటుంది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మంత్రి గారు స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు అర్హులను గుర్తిస్తాయి. నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన బీసీ మహిళలు ఓబీఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారంలోనే ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ను విడుదల చేయనుంది. ఆ తర్వాత వెంటనే అప్లికేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో వీటిని పంపిణీ చేస్తారు. బీసీ మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మరొక నలుగురికి స్వయం ఉపాధి కల్పించే స్థాయికి చేరాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం. టైలరింగ్ లో ప్రావీణ్యం ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు ఇది ఒక గొప్ప వరం లాంటి పథకం.